ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలోనే మధు కుండం అని ఉంటుంది. ఒకటి మధు, ఒక సరోవరం. ఇక్కడ కృష్ణుడున్న కాలంలోనే మధు దైత్యుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ వనములో పండ్లు పండి రసాలు కారిపోయి అదంతా ఒక సరోవరం లాగా ఏర్పడింది అన్నమాట. ఎక్కడ ఎవరు పక్షులు వస్తే కూడా చంపి తినేసేవాళ్ళు అనమాట. పక్షులను కూడా రానిచ్చేవాళ్ళు కాదు, ఇంకా మనుషులని కాదనమాట. రాక్షసుడు కృష్ణుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు ఈ మధువనములో. సంహరించిన తర్వాత ఈ కథ చాలా పెద్దగా ఉంటుంది, మైకులో అన్నీ చెప్పేటి కాదు. సో అక్కడ శత్రుఘ్నుని మందిరం ఉంటుంది. ఏది ఈ మధుకొండం పక్కన. శత్రుఘ్నునికి ఈ మథురా నగరానికి మధువనానికి ఏం సంబంధం అని అంటే, విశ్వామిత్రుడు రాముని ఆ యజ్ఞాలన్నీ వీళ్ళు చేస్తుంటే వాళ్ళు రాక్షసులు వచ్చి వీళ్ళకు విఘ్నం కల్పించేవాళ్ళు. ఫస్ట్ తాటకని సంహరించేటప్పుడు అప్పుడు శపథం చేసినాడు రాముడు, ఈ భూమండలంలో రాక్షసులనందరినీ నాశనం చేసేంతవరకు దాకా ఈ కోదండాన్ని భూమి మీద పెట్టనన్నాడు. ఆ రకంగానే జరిగిపోయినాయి, అన్నీ జరిగినాయి బాగా. లాస్ట్కు అన్నీ జరిగినాయి. లాస్ట్కు అయోధ్య వెళ్ళి వీళ్ళు పట్టాభిషేకం సమయంలో మథురా నగరం నుండి కొంతమంది సాధువులు వెళ్ళారట. మమ్మల్ని రక్షించండి రక్షించండి అని వెళ్ళి అడుగుతారే, రాక్షసులు ఇక్కడ ఈ భూమి మీద లేరు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకున్నాడు. ఈ లవణాసురుడు అంటే మధు దైత్యుని కొడుకే ఈ లవణాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. వాడి ప్రాంతంలో జీవించి ఉన్నాడు. వాడంతా అందరినీ చంపేస్తున్నాడు అనమాట. వీళ్ళందరూ సాధువులు వెళ్ళి ఆయన దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు. అరే, అందరూ రాక్షసులను చంపినాను కదా, వీడు ఒకడు ఉన్నాడు కదా, ఎలాగని చెప్పేసి అప్పుడు రాముడు మళ్ళీ కోదండం పట్టుకుంటాడు. అప్పుడు శత్రుఘ్నుడు వెళ్ళి రామునితో అంటాడు, నా పేరు శత్రుఘ్నుడు అని పెట్టారు. శత్రు భయంకరుడు, ఎవ్వని కూడా చంపలే, నేను ఒక యుద్ధం కూడా చేయలేదు, ఈ లాస్ట్ అవకాశం నాకు ఇచ్చేయనంట. అసలు లెక్క చెప్పాలంటే ఇది దేశం విభజన జరిగేటప్పుడు, అంటే లవకుశులకు వీళ్ళకు అంటే రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుల పిల్లలకు దేశాన్ని విభజన చేసేటప్పుడు జరిగినటువంటి కథ అని మనకు ఇదేది రామాయణంలో ఉంటుందన్న, ఉత్తర రామాయణంలో ఉంటుంది. సో శత్రుఘ్నునికి చెప్తాడన్నమాట, వీడు రావణాసురుని కంటే కూడా బలశాలి, రావణాసురుని పైన ప్రయోగించేటటువంటి యొక్క బాణాలను కూడా నేను ఆయన మీద ప్రయోగించాలి, అంతకంటే శక్తివంతమైనవి నా దగ్గర ఉన్నాయి, ఎందుకైనా మంచిదే ఈ బాణాలు నీ దగ్గర పెట్టుకోనన్నాడు. సో పెట్టుకొని ఆయన విషయాలని చెప్పినాడు వాడు. అలాంటి సమయంలోనే నేను బాణాలను ప్రయోగించాలంటే శత్రుఘ్నుడు అయోధ్య నుండి వచ్చి ఈ మధుకొండం దగ్గర ఈ వనములో మధువనంలో ఈ లవణాసురుడు అనే రాక్షసుని సంహరించినాడు. సంహరించిన తర్వాత దేశమంతా జయ జయకారాలు చెప్పినారంట. తర్వాత ఒక అంటే వాడు దుర్మార్గుడైనా సన్మార్గుడైనా ఈ ప్రాంతంలో ఒక గొప్పవాడంటే వాడు ఒక రాజు. వాడు చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని అలాగే వదిలిపెట్టి వెళ్ళకూడదనమాట. రాముడు అక్కడి నుండే ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ రాజుని చంపిన వాడు దుర్మార్గుడైనా రాజే కదా, కంసుడు దుర్మార్గుడే అయినా రాజు. సో ఆయనని సంహరించినావు కాబట్టి శత్రుఘ్న నువ్వు అక్కడే ఉండి వాళ్ళయన్ని అన్న సమస్యలకు సమాధానం, వాళ్ళని అందరినీ కన్న పిల్లల్లాగా చూసుకోవాలి, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. సో శత్రుఘ్నుడు మథురా నగరాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించినాడంట. అక్కడ శత్రుఘ్నుని మందిరం ఉంటుంది. ఇది ఎక్కడా వినుండరు మీరు అసలు. సో ఇలాంటి చరిత్రలన్నీ ఒక్కొక్క యుగ యుగాల నుండి కూడా ఉన్నటువంటి చరిత్రలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు చరిత్ర శత్రుఘ్నుడు అంటే త్రేతాయుగం నాటివాడుగా, ద్వాపర యుగానికి సంబంధం. సో ఇలాంటి విడదీయడం అంటే మనకు విడదీసినామంటే అక్కడ ఏముండదు. కాబట్టి ఈ మధువనములో వల్లభాచార్యుల వారు సూరదాసు కూడా ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాతనే దారి తప్పాడనమాట. దారి తప్పిపోయి ఆయన గోవర్ధనగిరి వెళ్ళాలి. అసలు ఆయన ఈ రాజస్థాన్ బార్డర్లో ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ నుండి ఈయన బృందావనం వస్తానని వస్తూ ఉంటే సంధ్యా సమయం అయిపోయింది, గుడ్డివాడు, ఎవరు లేరు, ఒంటరివాడు కాబట్టి దారి తప్పిపోయినాడు. ముండ్లల్లో పడిపోతుంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట,
పిలుస్తాడు, కేకలేస్తాడు, నేను దారి తప్పిపోయినాను గుడ్డివాని, నాకు సహాయం చేయండి, నన్ను దారికి పంపించండి అని. లాస్ట్కు అక్కడ ఎవరున్నారు? ఆయన భగవంతుని నమ్ముకొని బతుకుతున్నాడు కాబట్టి కృష్ణుడు వచ్చి నువ్వు ఒక్కనివి గుడ్డివానివి ముసలివానివి ఎందుకు వచ్చినావు, అలా రాకూడదని చెప్పేసి ఆయనని చేతి పట్టుకొని రోడ్డు మీదకి పంపిస్తాడనమాట. అంటే సూరదాసు చేతిని కృష్ణుడు పట్టుకుంటాడు. ఆయన స్పర్శ తగలంగానే సూరదాసు అర్థమవుతుంది, ఎంతకాలం నుండి నేను వెతికే భగవంతుడు ఈరోజు నన్ను స్పర్శించాడు అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు. రోడ్డు మీదకి తెచ్చాడు, కొన్ని మాటలు మాట్లాడాడు. సో నేను మా ఇల్లు పక్కనే ఉంటుంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ నుండి దారి తప్పే అవకాశాలు ఉన్నాయి, ఇక చక్కగా వెళ్ళిపో అంటాడు. అని ఆ టైంలో కృష్ణుడు అంటాడు, ఇక నువ్వు వెళ్ళిపో అని అంటే, లేదు నేను వెళ్ళలేను, నువ్వు నాతో పాటు రావాలంటాడు. సో కృష్ణుని చేతిని సూరదాసు పట్టుకుంటాడు. ఫస్ట్ ఏమో కృష్ణుడు పట్టుకున్నాడు, సూరదాసు పట్టుకొని అట్లాగనే వెళ్తాడు. నా చేతి వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతానంటాడు. ఈయన వదలడు. లాస్ట్కు ఈయన చిన్న కుర్రోడు కాబట్టి, ఆయన ముసలివాడు కాబట్టి కొంచెం అటు ఇటు చేతులు తింపేసి చేతి వదిలించుకున్నాడు. సూరదాసుకు చాలా బాధ కలిగింది. నాన్నలకు నువ్వు దొరికినావు, అయినా నన్ను మళ్ళీ వదిలించుకున్నావు, ఎందుకంటే నీకు బలం ఉన్నది, నువ్వు చిన్న కుర్రోనివి కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు, నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నాను, అయినా కానీ మళ్ళీ ఇప్పుడు నాకు కళ్ళు లేవు, గుడ్డివాని, నాకేం కోరికలు లేవు అని చెప్పేసి చాలా దీనమైన మనసుతోటి సూరదాసు అన్న తర్వాత వెంటనే దగ్గరికి వెళ్ళాడు. ఆ చేతి విడిపించుకునేటప్పుడు అన్నాడు, విడిపించుకో పర్వాలేదు, నీకు ఎంత బలం ఉంటే, ఎంత శక్తి ఉంటే నా హృదయం నుండి ఒకసారి బయటికి వెళ్ళు, నీకెంత శక్తి ఉందో నేను చూస్తాను. నువ్వు బ్రహ్మాండ నాయకుని కావచ్చు, కానీ నా హృదయంలో నిన్ను బంధించినాను, ఒక్క క్షణం కూడా నువ్వు బయటికి వెళ్ళిపోలేవు, అంత శక్తి నీకు లేదు అంటాడు. అప్పుడు సూరదాసు ముందట కూర్చుంటాడు. సో పరీక్ష అన్నమాట, లాస్ట్ అంతిమ పరీక్ష. కుచేలుని కూడా పరీక్ష పెట్టాడు, సూరదాసుకు కూడా పరీక్ష పెట్టాడు. సరే నువ్వు అందునివి అనుకున్నాను, కానీ నువ్వు నేత్రాలకు అందునివి కాదు, నువ్వు సర్వం చూసేటటువంటివి, నీ జ్ఞాననేత్రం ఉంది, నువ్వు గొప్పవానివి. సో నువ్వు ఇక వృద్ధునివి అయిపోయినావు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ వైకుంఠానికి వెళ్ళిపో అని చెప్తాడంట. ఎక్కడుంది వైకుంఠం అంటాడు. అదే వైకుంఠం అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? గుడ్డివాడని చెప్పి లోకమంతా నన్ను మోసం చేస్తుంటే నువ్వు కూడా మోసం చేస్తావా? భగవంతుడు చేసే పని ఇదేనా? సో వైకుంఠం వదిలిపెట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో అసలు అది వైకుంఠం, కానీ నువ్వు లేనటువంటిది వైకుంఠం కానీ కదా. నాకు వైకుంఠం కావాలంటే నేను నా ఇచ్ఛానుసారంగా వెళ్ళేస్తాను, నువ్వు పంపన అవసరం లేదు, అది వైకుంఠం కాదనే చెప్పేసి నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పి చాలా విషయాలు ఇక్కడ సూరదాసు గ్రంథం రాస్తాడనమాట. సూరసాగరము అని దాని పేరు. సాగరానికి ఎట్లా అద్దు లేకుంటుంటుందో సూరదాసు రాసినటువంటి గ్రంథాన్ని ఒక్క జీవితంలో ఎవ్వరు పూర్తిగా చదవరంట. దాన్ని ఒక్క జీవితం మొత్తం చదివినా కానీ పూర్తి అవ్వదంట. పుట్టు అందుడు ఆయన ఎవరు అసలు? అక్రూరుడే సూరదాసుగా పుట్టాడు. కంసుని సంహరించేటప్పుడు ఆయన చెప్తాడు, మనం వైష్ణవ యజ్ఞం చేస్తాము, కృష్ణ బలరాములను తీసుకురాపు, నువ్వు పరమభక్తుని కాబట్టి నువ్వు పోతేనే పంపిస్తారు, లేకపోతే పంపరు. కృష్ణ బలరాములు చక్కగా అక్రూరుడు ఆ గుర్రం బండిలో కూర్చుండబెట్టుకొని తీసుకొచ్చేటప్పుడు గోపికలు ఏం చేసినారు? రథచక్రాలను పట్టుకొని అలడబడ్డాడు, గుర్రం కాళ్ళ కింద పడుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆపలే. లాస్ట్కు వాళ్ళు శాపమే పెట్టినారనుకోండి, ఒక క్షణం కూడా మా భగవంతుని చూడకుండా మేము ఉండలేము. అలాంటి పరమాత్మని మా కళ్ళ నుండి నువ్వు దూరం చేస్తున్నావు. అసలు నీ కళ్ళు ఉన్నాయి? అసలు కళ్ళు ఉన్నవాడు అయితే ఇలాంటి పని చేయడండి. అలాగే చూసుకుంటూ మేము బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. అసలు నీ కళ్ళు ఉన్నాయి? అసలు కళ్ళుంటే నువ్వు ఈ పని చేసేవాని కాదు అసలు అని వీళ్ళు శపించినారన్నమాట. ఆ అక్రూరుడే సూరదాసుగా పుట్టాడు, కానీ ఆ జ్ఞానం అంతా ఉంది. ఆ జ్ఞానానికి ఏం తక్కువ లేదన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క ప్రేమానురాగాలని
వాళ్ళ ఆయన మీదనే ఆశలు పెట్టుకొని, ఇప్పుడు జలం ఉంది, ఇప్పుడు చేపలు ఉంటాయమ్మా, అందులో చేపలు లేకుండా అంటే నీళ్ళు లేకుండా చేపలు ఉంటాయా? చేపలకు ప్రాణం అంటూ వేరే కాదు, ఆ జలమే ప్రాణం అనుకోవాలండి. అట్లా మా ప్రాణం వేరు లేదు, మాకు ప్రాణం ఒకటి లేదు. ఇప్పుడు కృష్ణుడు ద్వారకకి వెళ్ళిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిపోలేదంటే ఆయనకు ఒక మనసు ఉందన్నమాట. ఆ మనస్సు నాకు కృష్ణుడు తీసుకెళ్ళిపోయినాడు. ఇంకో మనసు ఉంటే కదా ఇంటికాడ పని చేసుకోవడానికి. సో ఇక మనసే లేనప్పుడు అందుకే భ్రమరగీతాలల్లో ఈ విషయాలన్నీ చెప్తారనమాట. ఇలా నమ్మకూడదన్నమాట. అసలు మోసగాలు రాధాదేవి దగ్గర గోపికలందరూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు. ఒక తుమ్మెద వచ్చిందండి, అందుకే భ్రమరగీతాలు అంటారు. ఒక తుమ్మెద వచ్చిందంట. తుమ్మెద వచ్చిన తర్వాత ఒక గోపిక అంటుందంట, ఈ తుమ్మెదని నమ్మకండి మీరు. కృష్ణుడు మనని ఎలా మోసం చేసినాడో ఈ తుమ్మెద కూడా అలాగే మోసం చేస్తుంది. మన మనస్సుని కృష్ణుడు తీసుకెళ్ళిపోయినాడు. తుమ్మెద స్వభావం ఏంటిది? మకరందంగా ఉన్న అంటే వాసనగా ఉన్న పుష్పం మీదనే వాలుతుంది, వాసన లేని పుష్పం పైన ఆలదు. దాన్ని మకరందానంతా తీసుకెళ్తుంది. సో ఆ పుష్పము దేనికి పనికిరాదు. సో దీన్ని నమ్మకండి అని చెప్పేసి భ్రమరం దాని మీద పెట్టి మాట్లాడతారనమాట. అనేక విషయాలు వాళ్ళ భావన చెప్తారనమాట. అందులో ఇంకొక గోపిక వచ్చి అంటుంది, అమ్మా నేను కృష్ణుని చూసినాను అంటుంది. ఎలా చూసినాను? నేను పడుకున్నాను, నాకు స్వప్నంలో కృష్ణుడు కనబడ్డాడు అన్నాడు. అబ్బా నువ్వు ఎంత ధన్యురాలు అని చెప్పేసి ఆవిడకంటే పెద్దవాళ్ళు పోయి కూడా ఆవిడ కాళ్ళు మొక్కుతున్నారంట. నాకెందుకు కాళ్ళు మొక్కుతున్నారని అంటే, నువ్వు కృష్ణుని చూసినావు కదా అన్నాడు. ఎలా చూసినావంటే పడుకున్నాను, పడుకుంటేనే స్వప్నం వస్తుంది కదా. అబ్బా నువ్వు ధన్యురాలువే. మేము పడుకొని నిద్రపోలేదు, నిద్రపోతే కదా స్వప్నం వచ్చేది, స్వప్నం వస్తే కదా కృష్ణుని చూసేది. నీకు నిద్ర వచ్చింది కాబట్టి స్వప్నం వచ్చింది, నువ్వు కృష్ణుని చూసినావు, నువ్వు ధన్యురాలు అని చెప్పి మిగతా వాళ్ళందరూ అంటే వాళ్ళు ఏ స్థితిలో బ్రతికినారో చూడండి. సో అలాంటి యొక్క గోపికలు విహరించిన ప్రదేశము. ఇప్పుడు ధ్రువుడు మామూలు వ్యక్తి అయినా మనం గోవర్ధనగిరి వెళ్ళిన రోజు మనకు శాంతన్ కుండు అని వస్తుంది. భీష్ముని యొక్క తండ్రి కూడా వానప్రస్థ జీవితం, బృందావనం దగ్గరలో ఉంది. ఆయన కూడా వచ్చేసి అక్కడ తపస్సు చేసి ఆయన మోక్షాన్ని పొందినాడు. అక్కడికి కూడా వెళ్తామన్నమాట మనం. శాంతనకొండ శంతనుడు అన్నమాట. కానీ అలాగా ఇప్పుడు ధ్రువుడు మన విదురుడు కూడా యమునా నదికి సమీపంలోనే ఒక కుటీరం వేసుకొని ఆయన పూర్తి చేసి జీవితానికి. మైత్రేయుడు ఇప్పుడు మహాభారత యుద్ధంలో ఎలాగా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినాడు, మైత్రేయుడు విదురునికి చెప్పినాడు. ఆ ప్లేస్ కూడా ఉంది, దానికి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. సో ఢిల్లీ హస్తినాపురి కాబట్టి అప్పటి కాలంలో ఎవరైతే ఎన్ని లక్షల సంవత్సరాలు పరిపాలించినా కానీ మిగతా వానప్రస్థ జీవితాన్ని బృందావనంలోనే గడిపి, ఎందుకంటే వాళ్ళకు దగ్గర ఉంది, దానిలో డౌట్ ఏం లేదు. వాళ్ళు తరించిన వాళ్ళ చరిత్రలన్నీ ఇక్కడ ఉన్నాయి. ధ్రువుని గురించి తెలవని వారంటూ ఉండరు. సో ఇలాంటి ప్రదేశాలన్నీ ఇక్కడే ఉంటుంది. మధువనము, మధుకుండం. దాని చుట్టూ అనేక మందిరాలు ఉంటాయి. వల్లభాచార్యుల వారు కూడా అక్కడ తపస్సు చేసినారు. తర్వాత శత్రుఘ్నుని మందిరం ఏదైతుందో అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ మందిరాన్ని కూడా చూస్తాం. అక్కడి నుండి సో తాళవనం అని అక్కడికి వెళ్తాం. తాళ్ళవనం, తాడి చెట్ల వనములో ధేనుకాసురుడు బలరాముడు చంపేస్తాడనమాట. అక్కడికి వెళ్తాము. అక్కడి నుండి మనం రిటర్న్ ఈరోజు బృందావనం వెళ్తాం.